నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. మంగ్లీపై వస్తున్నటువంటి ఆరోపణలపై మనతో మాట్లాడడానికి తెలంగాణ లంబాడీస్ స్టూడెంట్స్ అసోసియేషన్ నాయకుడు విజేందర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, అసలు ఎట్లా చూస్తారు ఆరోపణలు అంటారా, వాస్తవాలు అంటారా, లేకపోతే నిజంగానే మంగ్లీని టార్గెట్ చేశారంట? ఈ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మేము పరిశీలించిన దాంట్లో ఇవన్నీ అవాస్తవాలని తెప్పిస్తున్నాయి. ఎందుకంటే ఒకవేళ మంగ్లీ గారే నిజంగా ఇటువంటి పని చేసి ఉంటే ఆమె పైన ఎఫ్ఐఆర్ కావాలి. కానీ ఈరోజు ఎఫ్ఐఆర్ కాపీలో ఆమె పేరు ఎక్కడా కూడా లేదు. ఎవరైతే ఈ మధు అనే వ్యక్తి ఉన్నాడో అదేవిధంగా రమాకాంత్ రెడ్డి అనే ఇద్దరు వ్యక్తుల పేర్లే ఉన్నాయి ప్రధానంగా. ఈ సోకాల్డ్ అడ్వకేట్ గారు కానీ లేకపోతే కావాలని మంగ్లీ గారి మీద విషప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళ స్వలాభం కోసం, వారి సొంత ప్రయోజనాల కోసం మాత్రమే చేస్తున్నారు. ఈరోజు సింగర్ మంగ్లీ గారు మొత్తం యావత్ భారతదేశంలో ఎన్నో రకాలుగా పాటలు పాడింది, అందరి మనల్ని చొరవన్నది. ఆమె పైన బురద జల్లి వీళ్ళు హైలైట్ అయిదాము, వీళ్ళ స్వలాభం పొందుతామని చెప్పేసి బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఎమోషనల్ బ్లాక్మెయిల్ అంటారు దీన్ని. ఫ్యామిలీని లాగి మానసిక క్షోభకు గురి చేస్తున్నటువంటి సందర్భం. ఈ సందర్భంగా మేము ఏం తెలియజేస్తున్నామంటే ఈ తెలంగాణ గవర్నమెంట్కి, ఈ పోలీస్ శాఖ వారికి ఏం తెలియజేస్తున్నామంటే త్వరితగతిన మీరు వీలైనంత తొందరగా అసలు ఈ యొక్క దీని వెనకాల ఉన్న వాళ్ళు ఎవరు, ఈ ఫ్రాడ్ ఎక్కడ జరిగింది, అసలు దీని ఎవరికి సంబంధించింది మీరు తొందరగా రెక్టిఫై చేసి ఈ సమాజానికి తెలియజేయాలి. అదేవిధంగా ఈరోజు ఏదైతే విషప్రచారం జరుగుతుందో మీడియాలో దాన్ని అరికట్టాలి. ఎందుకంటే మీరు చర్యలు తీసుకోవాలి. పోలీస్ శాఖ వారి యొక్క బాధ్యత ఇది. అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్ కూడా మేము ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం, ఎవరైతే ఈ రకంగా ఈ విధంగా చేసిరో వారిపైన కఠినమైన చర్యలు తీసుకొని త్వరితగతిన బాధితులకు కూడా న్యాయం చేయాలని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. హేమాకాంత్ రెడ్డి తనే ఒక బాధితుడిలా నాకు న్యాయం జరగాలి, నా డబ్బులు పోయినాయని హేమాకాంత్ రెడ్డి అంటున్నాడు. నిన్న మధు బయటకు వచ్చి మధు బయటకు వచ్చి నేను హేమాకాంత్ రెడ్డి కలిసే, మా గురువే హేమాకాంత్ రెడ్డి, మేమిద్దరం కలిసే ఈ డబ్బంతా తీసుకున్నాం, నా డబ్బంతా హేమాకాంత్ రెడ్డికి ఇచ్చిన, హేమాకాంత్ రెడ్డి నన్ను మోసం చేసి ఇప్పుడు బాధితులా మారిపోయి ఇదంతా చేస్తున్నాడని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఎట్లా చూస్తారు దీన్ని? ఈ కోణంలో మీరు చెప్పింది వాస్తవమే అనవచ్చు. ఎందుకంటే ఇప్పుడు హేమాకాంత్ రెడ్డి మధు అనే ఇద్దరు వ్యక్తులు కూడా ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేసి మాయమాటలు చెప్పి అనేక మందిని ప్రలోభాలకు గురి చేసి డబ్బు పెడితే మీకు రెట్టింపు అవుతుందని చెప్పేసి అనేక మంది దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారు. ఆ వసూలు చేసే క్రమంలో హేమాకాంత్ రెడ్డి సూత్రధారి పాత్రధారి మొత్తం ఇతనే వ్యవహరించడం చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. మధు గారి మీద చివరికి ఎట్టకేలకు ఇది బహిర్గతం అయ్యి మళ్ళీ న్యూసెన్స్ అయ్యే క్రమంలో మధు గారి మీద నెట్టేసి మధు గారికి మంగ్లీ గారికి సత్సంబంధాలు ఉన్నాయని చెప్పేసి, లేకపోతే మంగ్లీ గారి చిన్న చెల్లెల్ని మధుకిచ్చి సంబంధం చేస్తున్నారని చెప్పేసి ఈ రకంగా బయట సమాజానికి పోర్ట్రే చేసి సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాడు. వీటినన్నిటిని అరికట్టడానికి, ఎంక్వైరీ చేయడానికి, విచారణ చేసి న్యాయ నిర్ణయం చేయడానికి ఒక పోలీస్ శాఖ ఉంది, న్యాయ వ్యవస్థ ఉంది. అవును, నిజంగానే మంగ్లీ తప్పు చేసి ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, న్యాయ వ్యవస్థ ఉంది. ఈరోజు హైకోర్టులో కేసు వేసిన తర్వాత ఒకవేళ మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే మంగ్లీ ఏ విధమైనటువంటి ఇది చేసిందో దాని గురించి మీరు విచారణ చేపట్టండి. ఆమెకు ఎటువంటి శిక్ష చేసినా సరే ఆమె పరిస్థితి లైమ్ లైట్లో రాలేదు. మంగ్లీ అనుకోండి వాళ్ళ తమ్ముడితో ఈ పనంతా చేపించింది, మధుతో ఈ పనంతా చేపించింది, వాళ్ళతో పని చేపించింది. మంగ్లీ అనుకోండి ఈ పనంతా నడిపించింది. కాబట్టి ఇప్పుడు మేము మంగ్లీ ఫేస్ చూసి, మంగ్లీ పేరు చూసి మాత్రం మేము అందరం డబ్బులు కట్టినామని బాధితులు చెప్తా ఉన్నాం. అవునండి, ఆధారాలు ఏమున్నాయి అని మేము అడుగుతా ఉన్నాం ఈ సందర్భంగా. ఆధారాలు ఏమున్నాయి? అవునండి, నా పక్కన ఇప్పుడు కేటీఆర్ ఒక సెలబ్రిటీ, నేను కేటీఆర్ పక్కన నిలబడి ఫోటో దిగుతా, నేనేదో అవినీతి అక్రమాలు చేస్తే కేటీఆర్ బాధ్యుడా అంటే? ఫోటోలు ఇప్పుడు మంగ్లీ ఒక పాపులర్ సింగరు, ఈ భారతదేశంలోనే పాపులర్ సింగరు. ఆమె ఎవరన్నా ఫోటో అడిగితే నువ్వు అడిగినా, నేను అడిగినా, ఇంకెవరు అడిగినా ఇస్తుంది. అట్లని చెప్పేసి మంగ్లీ పక్కన ఉన్నావు, నువ్వు తప్పు చేసినావు, దీనికి మొత్తం సూత్రధారి పాత్రధారి మంగ్లీ అవుతుందా? అవును, నిజంగానే మంగ్లీ చెప్పింది. మంగ్లీ పాత్రధారి సూత్రధారి అయినప్పుడు ఆధారాలు ఏమున్నాయి? ఆధారాలు కోర్టుకు సమర్పించండి, పోలీస్ శాఖ వారికి సమర్పించండి. వాట్ అనేది జస్టిస్ నిర్ణయిస్తుంది కదా. న్యాయ వ్యవస్థ అనేది ఉన్నప్పుడు మంగ్లీ బర్త్డే పార్టీలో మధు ఉన్నాడు కదా, మరి అదేనండి నేను అదే అంటున్నా. ఇప్పుడు కేటీఆర్ గారు ఏదైనా మీటింగ్ పెడితే నేను పోతా తప్పకుండా, ఒక బీఆర్ఎస్ కార్యకర్త. అట్లేముండదన్నా. ఇప్పుడు కేటీఆర్ గారు ఇంట్లో ఏమైనా ఫంక్షన్ ఉంటే కూడా నేను పోతా, ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా, ఒక బీఆర్ఎస్ విద్యార్థి నాయకుడిగా ఏమైనా ఉంటే నేను పోతా. అంటే నేను చేసిన తప్పు కేటీఆర్ బాధ్యుడు అవుతాడా? కాదు కదా. ఇదంతా తప్పుదోవ పట్టించి హేమాకాంత్ రెడ్డి చాలా తెలివిగా చాకచక్యంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈరోజు మంగ్లీతో మధుకి అవినాభావ సంబంధం ఉంది, రిలేషన్ అంటే వాళ్ళ చెల్లెలకి ఇతన్ని ఇస్తామని చెప్పేసి మాట్లాడుకున్నారు అని చెప్పేసి ఏదో ఇదంతా దీన్ని మొత్తాన్ని తప్పుదోవ పట్టించి సమాజాన్ని తప్పుదోవ పట్టించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ముమ్మాటికి దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. తప్పకుండా పోలీస్ శాఖ వారు వెంటనే ఇటువంటి నిందితులపైన వెంటనే చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలి. అదేవిధంగా ఈ యొక్క ఇష్యూలో
ఎటువంటి సంబంధం లేని మంగ్లీ గారిని కూడా ఊరట కల్పించే విధంగా మీరు నిజ నిర్ధారణ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మంగ్లీ ఊరికే నాకు ఫోన్లు చేసి నన్ను ఇబ్బంది పెడతా ఉంది, నన్ను హరాస్ చేస్తూ ఉంది, రాజకీయ నాయకులతో ఫోన్ చేపిస్తుంది, గూండాగాళ్ళతో ఫోన్ చేపిస్తుంది, వివిధ ఎమ్మెల్యేలతోటి కేంద్ర మంత్రులతో ఫోన్ చేపించి నన్ను ఇబ్బంది కల్పించేటువంటి ప్రయత్నం చేస్తుందని అడ్వకేట్ సుబ్బు చెప్తా ఉన్నాడు. అడ్వకేటు సుబ్బు అనే వ్యక్తి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అడ్వకేట్ సుబ్బు నిజంగానే నువ్వు అడ్వకేట్ వృత్తిలో ఉన్నావు. అవునండి, పోలీస్ స్టేషన్లో ఒక ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఆ ఎఫ్ఐఆర్ నీకు కోర్టుకు వస్తుంది. కోర్టుకు వచ్చినప్పుడు దాని గురించి తర్వాత కదా నువ్వు కోర్టులో కదా నీ యొక్క వాదనలు వినిపించేది. నువ్వు బహిర్గతంగా సొసైటీలో వచ్చి నీ వాదనలు వినిపించడం అనేది నాకు అర్థమైతలేదు. సొసైటీ ఏమన్నా న్యాయ నిర్ణేతనా? నీకు న్యాయ నిర్ణేత లోపల ఉంటాడు, జస్టిస్ ఉంటాడు. జస్టిస్ ముందర నీ కేసు ఏముంది, నీ దగ్గర ఆధారాలు ఏమున్నాయి? నిరాధారిత ఆరోపణలు చేస్తే సహించదు సమాజము. ఎవరైతే సుబ్బు అనే వ్యక్తి ఉన్నాడో ఆయన స్వలాభం కోసం, ఆయన పాపులారిటీ కోసం చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది. ఇదే విధంగా ఈ సుబ్బు గారు గత సంవత్సరం కావచ్చు, అంతకుముందు కావచ్చు, నేను బిగ్ బాస్లోకి వెళ్తున్నా అని చెప్పేసి కూడా బహిర్గతంగా ప్రకటించుకున్నాడు. ఆయన స్వలాభం కోసం, ఆయన హైలైట్ కావడానికి ఈరోజు మంగ్లీ వచ్చేసి మొత్తము నేషన్ వైడ్ ఫిగర్ ఆమె, అంటే ఒక ఐకానిక్ సింగర్గా. సో ఆమెని వాడుకొని ఆమె పేరు చెప్పుకొని చెప్పేసి ఈయన ఏదో హైలైట్ అయిదామనే ఆలోచనలో ఉన్నాడు. దీన్ని యావత్ సమాజం ఖండిస్తుంది. యావత్ సమాజానికి తెలుసు ఎవరు ఏంది అని చెప్పేసి. ఈ అడ్వకేట్ సుబ్బు గురించి అంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. చివరిగా ఈ అంశంపై మీరేం చెప్పదలుచుకున్నారు సామాన్య ప్రజలకి? ఒకటే అన్న చెప్పేది ఏంటంటే, ఈ యొక్క ఇష్యూకి ఏదైతే ఈ ఇష్యూ నడుస్తుందో ఈ ఇష్యూకి మంగ్లీ గారికి ఎటువంటి సంబంధం లేదని భావిస్తూ ఉన్నాం యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా. ఈ భావన ఎందుకు భావిస్తున్నామంటే, ఈ రమాకాంత్ రెడ్డి మరియు రమావత్ మధు పైన ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్లో ఎక్కడ కూడా మంగ్లీ గారి పేరు లేదు. బలవంతంగా చేరుస్తామన్నా కూడా ఆధారాలు ఎటువంటివి లేవు. ఫోటోలు అందరు దిగుతారు. నేను కేటీఆర్తో దిగితే, కేసీఆర్తో దిగితే నేను ముద్దాయినని చెప్పేసి అనడానికి లేదు. నేను చేసిన తప్పులకు వాళ్ళు బాధ్యులు కాదు కదా. అదేవిధంగా మంగ్లీ గారితో మధు గారు ఫోటో దిగినంత మాత్రాన మధు చేసినటువంటి తప్పుకి మంగ్లీ బాధ్యత కాదని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. యావత్ సమాజానికి తెలుసు మంగ్లీ ఎటువంటి వ్యక్తి. ఆమె ఒక గిరిజన కుటుంబం నుంచి, చాలా కింది స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తులకి మొత్తం తెలుసు. ఒక అమాయక ప్రజలకి మోసం చేసేటువంటి అవసరం ఆమెకేముంటుందన్న? ఆమెకు పాటలు పాడితే ఎన్నో లక్షల రూపాయలు వస్తాయి. ఎంతోమందికి చైతన్యచ్చేటువంటి స్థాయిలో ఉన్నటువంటి మంగ్లీ ఇటువంటి తప్పు చేస్తుందని అయితే మేము అనుకోవట్లేదు. ఇది ముమ్మాటికి ఆమె పేరుని బయటికి తీసుకొచ్చి, ఒక గిరిజన బిడ్డ కాబట్టి గిరిజనులకు ఎవరు సపోర్ట్ ఉండరని చెప్పేసి అనవసరంగా రమాకాంత్ రెడ్డి అనే వ్యక్తి, సుబ్బు అనే వ్యక్తితోని పావులు కలిపి ఇదేదో ఒక మాయమాటలు చెప్పి సమాజాన్ని తప్పుదోవ పట్టించి, ఆ బాధితులను తప్పుదోవ పట్టించేటువంటి కార్యక్రమం రమాకాంత్ రెడ్డి చేస్తున్నాడని మేము ఆరోపిస్తూ ఉన్నాం. తప్పకుండా పోలీస్ శాఖకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. తప్పకుండా మీరు నిజ నిర్ధారణ చేసి ఆధారాలతో కోర్టుకు సమర్పించి తప్పకుండా బాధితులను న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. ఎటువంటి సంబంధం లేని ఈ ఇష్యూతో ఎటువంటి సంబంధం లేని మంగ్లీని కూడా ఊరట కలిగించే విధంగా మీరు నిజ నిర్ధారణ చేసి ఎవరైతే వీళ్ళు తప్పు చేసిరో వారిపైన కఠిన శిక్ష తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము పోలీస్ శాఖ వారిని కోరుతా ఉన్నాం.